శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతు ప్రభావం, సప్తమంలో శుక్రుడి యొక్క ప్రభావము, అష్టమంలో కుజుడు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది. భాగ్యస్థానంలో రవి యొక్క ప్రభావం పాజిటివ్ కనబడితే రాజ్యంలో శని కూడా యోగంలో కనిపిస్తున్నాడు. అలాగే మీకు లాభస్థానంలో రాహువు కూడా ఫలితం మంచిగా ఇస్తే వ్యయంలో గురుడు కొంతవరకు కంట్రోల్లోకి వస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే వృషభానికి పంచమంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వలన పిల్లల ద్వారా కొంత మంచి కొంత చెడు రెండు న్యూట్రల్గా జరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు తీసుకుంటే నిర్ణయం మనకి ఎంతవరకు కరెక్ట్ తెలియక వాళ్ళ మీద మన కోపం తెచ్చుకోవడం, వాళ్ళ మీద అరవడము, వాళ్ళ మీద కరవడం, దానివల్ల వాళ్ళు మానసిక ఒత్తిడి పడే అవకాశం కనబడుతుంది. అలాగే తర్వాత వాళ్ళు చేసిన మంచిని తెలుసుకుని మనం బాధపడవలసిన అవసరం కూడా పడుతుంది. పిల్లల ద్వారా కొంత ప్లస్ ఆర్ మైనస్ జరిగే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు రాజ్యంలో మనం చూసినసరికి శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు. వృషభానికి శని యోగకారకుడు, అలాగే శని సశమహాపురుష యోగంలో ఉన్నాడు కాబట్టి శని అక్కడ 2 సంవత్సరాలు ఇంకా ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఉద్యోగరీత్యా మీకు డే బై డే డెవలప్మెంటే చేస్తాడు తప్ప ఇబ్బంది పెట్టాడు. అలాగే వ్యాపారస్తులు కూడా ఒక రకంగా చెప్పాలంటే డెఫినెట్గా ఆ వ్యాపారంలో కూడా ఒక నెక్స్ట్ సెకండ్ లెవెల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. వృషభ రాశి వారికి దశమక్షేత్రంలో శని సశమహాపురుషుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కూడా చేస్తాడు. సో మీరు కొంచెం చేసే ప్రయత్నాల్లో లోపం లేకుండా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు, కొత్త వ్యాపారానికి అనుకూలంగా ఏదైనా చేయాలంటే కూడా చేయొచ్చు. దాని ప్రభావం వల్ల మీకు పాజిటివ్గా అవుతుంది తప్ప నెగిటివ్ అవ్వడానికి అవకాశం అయితే కనిపించేట్లు చెప్పచ్చు. ఇక మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ట్రేడింగ్లో కూడా మనకి ఏంటంటే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ చేసేటప్పుడు స్టీలు, సిమెంటు, ఆయిల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్ మీద, స్క్రాప్ బిజినెస్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మనం ముందుకు వెళ్తే మనం శుభమైన వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యం చేయడానికి మాత్రం 15 రోజులు ఏమి లేవు కాబట్టి చేసే అవకాశం అయితే ఉండదు. అలాగే మనం తీసుకుని ముందుకు వెళ్ళాలంటే లక్కీ నెంబర్కి వచ్చినప్పుడు నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ఆరోగ్య విషయానికి సంబంధించి మంత్రశాస్త్రానికి సంబంధించిన వరకు మనం చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అష్టంలో మనకు కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. బుధుడు ఉన్నవాడు ధన పంచమాధిపతి, వాడు బలహీనంగా కనిపిస్తున్నాడు. అలాగే మనకు కుజుడు కూడా అష్టంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆయుష్ సంబంధించింది బళ్ళు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. కుజుడు అక్కడ ఉన్నంతకాలం డెఫినెట్గా వాడు ఫిబ్రవరి 1 వరకు అక్కడే ఉంటాడు. సో ఈ 15 రోజులు మాత్రం బండి నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా చేసుకోవడం అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం కానీ, అలాగే శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం కానీ, తీర్థం తీసుకోవడం కానీ ఇలా 1-2 సార్లు చేయండి. దాని ప్రభావంలో కుజుడు యొక్క అగ్నితత్వం ఏదైతే మన మీద పడకుండా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.